హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానమాట. ఈరోజు అయితే చారు కానీ రసం కానీ తినాలనిపించింది. అందుకే టమాటా రసం చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యానమాట. సో ప్రాసెస్ చూసేద్దాము. ముందు 4 టమాటాస్ తీసుకొని అవైతే కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని వాటర్లో బాయిల్ చేసుకోవాలి. లైట్గా బాయిల్ చేసుకోవాలన్నమాట. సో బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ అందులోనే కొంచెం రుచికి సరిపడా మనకి ఎంత పులుపు కావాలో అంత అయితే చింతపండు యాడ్ చేసుకొని ఉడికించుకోవాలన్నమాట. ఈలోపు మనం టమాటా మిక్సీ పట్టేసుకుందాం. అందులో మిరియాలు కొంచెం యాడ్ చేస్తున్నాను అండి, జలుబు చేయకుండా ఉండడానికి అయితే. బాగున్నాడు కదా, సో బాబు తింటే జలుబు చేయకుండా ఉండడానికి అయితే మిరియాలు కచ్చా దంచుకొని మిక్సీ జార్లో అయితే యాడ్ చేసేస్తున్నాను అనమాట. సో చూసేయండి, మిక్సీ పట్టేసుకునే ముందు ఇలా అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ అలాగే 1 పచ్చిమిర్చి దానిలోనే కట్ చేసి వేస్తున్నాను అనమాట. కర్రీలో అయితే ఏమి వేయట్లేదు రసంలో. సో ఈ లోపల ఇదైతే మిక్సీ పట్టేశాను. అండ్ అలాగే ఇవి కూడా ఉడికిపోయింది అనమాట, చింతపండు కూడా. సో వడకట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా వడకట్టుకున్న తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి అంత తురిమి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలన్నమాట. అండ్ అలాగే కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి అయితే వేసుకోవాలి టేస్ట్ కోసం. అండ్ కరివేపాకు 4 రెబ్బలు. అండ్ అలాగే తాలింపులు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇలా చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత అయితే ఇలా అయితే టమాటా అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. మిక్సీ పెట్టిన టమాటా కొంచెం ఉడికించుకోవాలి. అండ్ అలాగే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, రుచికి సరిపడా మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవాలన్నమాట. సో పుల్లగా ఉంటుంది కదా, మనకి ఎక్కువగానే పడుతుంది అనమాట. సో కొంచెం చిక్కగా ఉందనేసి వాటర్ అయితే యాడ్ చేశాను. అండ్ అలాగే కారం కూడా యాడ్ చేసి కొంచెం బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. అండ్ లాస్ట్లో ఇలా అయితే ఫ్లేవర్ కోసం అయితే, మన టేస్ట్ కోసం ఫ్లేవర్ కోసం అయితే ధనియాల పొడి అయితే యాడ్ చేశాను. గరం మసాలా అంటారు కదండి, సో అది అన్నీ మిక్స్ చేసి పట్టిన మసాలా పౌడర్ అనమాట అది. సో నేనైతే అందుకే ఒకటే యాడ్ చేశాను, విడివిడిగా అయితే ఏం చేయను, అన్నీ కలిపే ఉంటుంది అనమాట మసాలా పౌడర్లో. ఇలా వేడి అన్నంలో అయితే రసం పోసుకొని తింటుంటే ఉంటుంది అబ్బా, స్వర్గమే కదా. సో ఏదైనా కానీ అప్పటికప్పుడు వండుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. రసంలోకి అలాగే అప్పడం వేసుకొని తింటే ఉంటుందండి, అసలు ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది కదా. ఇలా అయితే తింటే చాలా బాగుంటుంది అనమాట. సో నాకైతే చాలా ఇష్టం రసం కానీ, చారు కానీ, టమాటా కర్రీ కానీ ఏదైనా ఉన్నప్పుడు అప్పుడు అయితే ఉండాలన్నమాట. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.